హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఇప్పుడు వివాదం నడుస్తోంది. విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. దానికి కారణం ఏంటంటే కంచి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 400 ఎకరాలను టీజీఐఐపి ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం. వివాదాస్పద భూములు హెలిపాడ్స్ ప్రాంతం వద్ద పనులు జరుగుతున్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ పికెట్ కూడా కనిపించింది. పెద్ద సంఖ్యలో అక్కడ చెట్లు పొదలు తొలగించి చదును చేసి పనులు చకాచకా కొనసాగుతున్నాయి. రాత్రులు కూడా పనులు కొనసాగుతున్నట్లుగా విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పటికే సగం అడవిని చదును చేశారు. రాత్రులు కూడా పనులు చేస్తుండటంతో నెమళ్లు పెద్ద పెద్దగా అరుస్తున్నాయి. మా విద్యార్థులందరికీ బాధగా అనిపిస్తోందని స్టూడెంట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం వివాదం నడుస్తున్న ప్రాంతానికి సంబంధించిన డ్రోన్ చిత్రాలు కూడా విడుదల చేశారు. అందులో పెద్ద సంఖ్యలో ప్రొక్లైన్లు పనులు చేస్తున్నట్టుగా ఉంది. అందులో ఒక చెరువు కూడా కనిపిస్తోంది. చదువు చేస్తున్న ప్రాంతంలో పీకాక్ లేక్ ఉంది, మష్రూమ్ రాక్ పాయింట్ ఉంది. జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. జింకలు, నెమళ్లు పెద్ద సంఖ్యలో తమ నివాసం కోల్పోతున్నాయి అని చెప్తున్నారు. మేం పోరాడేది మా కోసం కాదు, మా భవిష్యత్తు తరాల కోసం. ఇప్పుడు 400 ఎకరాలు అంటారు, తర్వాత 200 300 ఎకరాలు, ఇలా మొత్తం యూనివర్సిటీనే లేకుండా చేస్తారేమో అని అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతింటుందనేది స్టూడెంట్స్ యూనివర్సిటీ భూములు కాపాడాలని కోరుకుంటున్నారు. WIOF వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం ఒకటే కోరుకుంటోంది. అభివృద్ధి చేయడానికి ఏం లేకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ జరిగిన అభివృద్ధి చాలు. మీరు అభివృద్ధి చేశామని ప్రజలకు నిరూపించుకోవడానికి దయచేసి ప్రకృతిని, జీవరాశుల్ని, నదుల్ని, జలపాతాల్ని విఘాతం కలిగించే పనులు చేయకండి. ప్రజలకి ఏం చేయకపోయినా పర్వాలేదు, మంచిగా ఉన్నదాన్ని నాశనం చేయవద్దని వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం మిమ్మల్ని గట్టిగా కోరుకుంటోంది. పచ్చదనాన్ని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఎన్నో మూగజీవాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 220 పక్షి జాతులు ఉన్నాయి. కొన్ని వందల తీరజాలు, సరీసృపాలు ఉన్నాయి. అంతేకాదు లీగల్ ప్రొటెక్షన్ లో ఉన్న నక్షత్ర తాబేలు కూడా అక్కడ HCU వాటర్ బాడీస్ లో ఉన్నాయి. వృక్ష జాతులు, వన్యప్రాణులని కాపాడుకుందాం. అవి నోటితో మనలాగా మమ్మల్ని బతకనీయండి అని చెప్పలేవు. ప్రశాంతమైన వాతావరణంలో వాటిని స్వేచ్ఛగా బతకనిద్దాము. జంతు జాతులు, వృక్ష జాతులు, పర్యావరణాన్ని కాపాడితేనే బ్రతకగలం. జీవ వైరుధ్యాన్ని కాపాడుదాం. ఈ HCU ల్యాండ్స్ హైదరాబాద్ ఆక్సిజన్ ఇస్తోంది. ఇకోలాజికల్ బ్యాలెన్స్, చెరువులు, పక్షులు, వృక్ష జాతులు, ప్రకృతిని అభివృద్ధి పేరుతో ధ్వంసం చేసి, అభివృద్ధి అంటే కాంక్రీట్ గోడలు, ఎత్తైన భవనాలు, వెడల్పైన రోడ్లు అనే భ్రమలో మనల్ని పెట్టి మనకు అవగాహన రాజ్యంలో మనల్ని బతికేలా చేస్తున్న వాళ్ళందరికీ ఇది కరెక్ట్ కాదు అని అందరూ మీరు గొంతెత్తి చెప్పాలి. కొద్దిగా మిగిలి ఉన్న ఈ ప్రకృతిని, అడవుల్ని, పక్షుల్ని, వృక్ష జాతుల్ని, జంతు జాతుల్ని అభివృద్ధి పేరుతో అన్నింటినీ నరుకుకుని నాశనం చేస్తూ వెళ్తూ ఉంటే మానవ జాతి మనుగడ సాధ్యమేనా? ఒకసారి ఆలోచించండి. పులులు, సింహాలు, తోడేళ్లు ఉంటేనే అడవి కాదు. ప్రకృతి సోయగాలతో ఉన్న విద్యాలయాల భూములు అమ్మకుండా ఒక కఠినమైన చట్టం తయారు చేయాలి. ఫ్యూచర్ లో యూనివర్సిటీస్ లో ఉన్న భూములన్నింటినీ అభివృద్ధి పేరుతో భూములు అమ్మ చూపితే దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కి భూములు లేకుండా అయిపోతాయి. కాబట్టి అవి ఒక ఫారెస్ట్ ల్యాండ్స్ కి ఎలాగైతే చట్టాలు ఉంటాయో అలాంటి చట్టం యూనివర్సిటీ భూములకు కూడా తీసుకురావాలని WIOF వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం ఒకటే కోరుకుంటుంది. ప్రకృతిని నువ్వు కాపాడితే నిన్ను ప్రకృతి కాపాడుతుంది. పర్యావరణాన్ని నాశనం చేస్తూ పోతూ ఉంటే అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు కదా. ప్రకృతిని కాపాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని 400 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రతి మూగజీవి యొక్క ఘోష అర్థం చేసుకుని వాటిని కాపాడాలి. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మీరు తగ్గితే ఓడినట్టు కాదు, ప్రకృతిని గెలిపించినట్టు. మన ఊపిరిని మనం తీసుకోవద్దు, ప్రకృతి మనకి ఊపిరి. సమాజ శ్రేయస్సు కోసం మీరు ఆలోచించాలి. సేవ్ ఫారెస్ట్, సేవ్ ఎనిమల్స్, సేవ్ వాటర్. ప్రకృతికి విరుద్ధంగా చేయడం చాలా ప్రమాదకరం. రాబోయే రోజుల్లో జనాలు ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ప్రకృతిని నాశనం చేస్తూనే పోతున్నాం. ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ నేచర్. ప్రకృతికి విరుద్ధమైన పనులు చేయకండి. ఈ భూమి మీద మనిషి బతికే అవకాశం లేనప్పుడు ఎంత అభివృద్ధి జరిగినా అది వృధాయే కదా. ప్రజలు శ్రేయస్సు కోరే వాళ్ళు అందరూ మీ ముందుకు వచ్చి చెబుతున్నారు. ప్లీజ్ దయ ఉంచి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోండి. ప్రజల పక్షాన పోరాడాల్సింది ప్రతిపక్షం, కానీ ఈ రోజు ప్రతిపక్షాలు కూడా తన గొంతుకును వినిపించలేకపోతున్నాయి. దయచేసి నేచర్ తో ఆటలొద్దు. భూమి, చెట్లు, ఖనిజం ఆల్రెడీ మన ముందు తరాల వారు చేసిన డిస్టర్బెన్స్, అభివృద్ధి చాలు. మనం ఇంకా అభివృద్ధి పేరుతో నేచర్ ని డిస్టర్బ్ చేస్తే ఎన్నో ప్రళయాలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. ప్రకృతి మనిషికి ఏదో రూపంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక సూచన ఇస్తోంది. మొన్ననే చూసాం మయన్మార్, థాయిలాండ్ లో భూకంపం ప్రకోపాన్ని. నేచర్ ప్రకోపం ఎంత గట్టిగా ఉంటుందో మనందరికీ చూపిస్తూనే ఉంది. ప్రపంచంలో మనుషులు చాలా తెలివైన వాళ్ళని, బలవంతులు అని
అనుకున్నప్పుడల్లా ప్రకృతి తన బలంతో దాన్ని తుడిచేస్తూనే ఉంది. అభివృద్ధి జరగాలి, కానీ పర్యావరణం కాపాడుతూ. అభివృద్ధి పేరుతో అనావృష్టి వద్దు. పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఇకో టూరిజం లాంటివి. అనంత్ అంబానీ గారు వంటారా లాంటి మంచి అడవిని సృష్టించారు. మంచిగా ప్రకృతిని, జంతువుల్ని, పక్షుల్ని, చెట్లు ఉంటేనే మనం ఉంటాం, లేకపోతే మానవాళి మనుగడే కష్టం. అలా మంచిగా ఇకో టూరిజం తో డెవలప్ చేయండి. మీరు ఆలోచన చేస్తే అభివృద్ధి, పర్యావరణం, జీవరాశులు, ఒకవైపు ప్రకృతి, మరోవైపు అభివృద్ధితో పాటు ముందుకు సాగాలని కోరుకుంటోంది మీ WIF. వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం. థ్యాంక్ యూ.